మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు మనందరం కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు పరిశుద్ధ వాక్యం ఎన్నికల్లో దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభువా, నేను మాట్లాడడానికే నిలబడిపోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఖాళీ చేయండి. ఆయన మీ ఆత్మతో నింపండి, నీ వాక్కుని దయచేయండి. మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నేను ముఖ్యంగా అందరూ కూడా ఇది ఇక్కడ నిలబడి మాట్లాడే వారి వాక్కు కాదు, ఇది జీవము గల దేవుని నోటి నుండి వస్తున్న వాక్కని ప్రతివారు గుర్తుంచుకుని నాయన వారి హృదయాలను, చెవులను పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తులు నజరేయుడు యేసు నామములో బంధిస్తుండగా అందరూ కూడా ఆ మెలకువ కలిగి నీ వాక్కును విని దాని ప్రకారంగా నడుచుకునేందుకు దిద్దుకోవడానికి సహాయం చేయమని కోరుతా ఉన్నాను. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకునండి. నిలిచిపోయే వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించండి. ఆయన మరి వచ్చే శుక్రవారం నుంచి మీరు మాకు ఇచ్చిన ఈ సువార్త కూడికల కొరకే మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాను. అందు నిమిత్తమే మరి ఆయన ఈ హ్యాండ్ బిల్స్ ఇవ్వడం కొరకు ఆయన మరి ఇప్పుడు మురళి గారు, అలాగే తండ్రి మరి జేమ్స్ బయలుదేరి వెళ్తున్నారు. వారి వాహనానికి ముందే అనుకోండి, క్షేమకరంగా వారిని తీసుకెళ్ళండి. మరి ఎక్కడెక్కడ తిరిగి అవి అందించి రావాలని అనుకుంటున్నాము. అక్కడెక్కడికి వెళ్ళడానికి మీకు రూపు చూపించండి. మళ్ళీ క్షేమకరంగా సకాలంలో మీ సన్నిధికి తోడుకున్నామని మీ నామమునెత్తిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువుని మా రక్షకుడునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడి తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధులు గడిపేందుకు మనకు అనుగ్రహించారు. కొత్త సంవత్సరంలో ఇది 3వదా? అంతేనా? కొత్త సంవత్సరంలో అప్పుడే 3వ పునరుత్థాన దినానికి మనం అందరం కూడా వచ్చాం. దాన్ని దీన్ని కొంచెం తగ్గించు, లోపలికి వెళ్ళి, లేకపోతే రెండోది రైట్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మరి కొత్త సంవత్సరంలో ప్రారంభం నుంచి మనం ఇది వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. 2 వారాలుగా ఇది ధ్యానించి అప్పుడు 3వ వారానికి వచ్చాం. మొదట మన స్థితి కొద్దిగానున్నను తుదకు మహాభివృద్ధి పొందుతావు అన్న మాట చొప్పున మరి ఇది వరలో ఇదే వాక్య భాగం ఒక రోజుతో మనకి అయిపోయేది. ఆ రోజు కూడా పూర్తి కావడానికి కొంచెం అటు ఇటుగా ఉండే పరిస్థితి అయింది. కానీ ఇప్పుడు అదే వాక్య భాగాన్ని ఇప్పుడు 2 వారాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ 3వ వారానికి వచ్చాం. అని ఏ రీతిగా దేవుడు వృద్ధి పొందిస్తున్నాడు అనడానికి ఇది రుజువు. అలా ప్రతిదానిలో కూడా దేవుడు నమ్మదగినాడు, మాట ఇచ్చినాడు. ఆయన నమ్మదగినాడు, తప్పకుండా నెరవేర్చడానికి చాలినవాడు. అయితే అందుకు తగిన విధంగా మనల్ని మనం సిద్ధపరుచుకోవాలా. అప్పుడు మాత్రమే అది జరుగుతుంది కదా.
అలాగే ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కూడా. అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వాడి మాటల కింద చూసుకుంటే ఎప్పటికీ ఎదగరు. ఎవరు నిలబడి మాట్లాడుతున్నారో వారి సొంత మాటలు అన్నట్టుగా మీరు అనుకుంటే ఇంకా ఆత్మీయ ఎదుగుదల అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే నా మాట మీరు ఎందుకు వినాలి? ఆ ప్రకారంగా మీరు ఎందుకు నడుచుకోవాలి? మీ ఇష్టానికి మీరు నడుచుకుంటారు. కానీ ఇది దేవుని నోటి నుండి వచ్చేటువంటి వాక్కు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆత్మీయంగా వృద్ధి చెందుతారు, సరి చేసుకుంటారు. లేని పక్షంలో రివర్స్ అవుతారు. నన్ను బట్టి అనుకుంటారు, నన్ను బట్టి మాట్లాడు. ఇర్మియాని ఎన్నిసార్లు గోతులో పడేశారు, నీళ్ళు లేని గోతులో పడేశారు, చంపేద్దామని కూడా అనుకున్నారు. కానీ ఇర్మియా నోటి వెంట వచ్చిన మాటలు ఇర్మియా సొంత మాటలా? దేవుడిచ్చినటువంటి మాటలు. కాబట్టి అది జరిగింది తప్పకుండా. ఎన్ని మార్లు మాట్లాడినా అదే దేవుని మాట, మారదు. అది మనుషుల మాటలు మారిపోతాయి. దేవుడు చెప్పే మాట ఎన్నిసార్లు అయినా అదే మాట. గోతులో పడేయించి కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి చెప్పు దేవుడు ఏం చెప్పాడు అంటే, ఇదివరకు ఏం చెప్పాడు అదే చెప్పాడు. ఆయన ఏమైనా మాట మార్చేసుకుంటాడా? మనం మారుతున్నాం కాబట్టి. ఇంకా మన దేవుడు అనేటువంటి ఆలోచన రానంత వరకు ఖచ్చితంగా ఆత్మీయ ఎదుగుదల అనేది మనకి అస్సలు కనపడదు. నీ దేవుడు నీ దేవుడు అని అనుకోకూడదు. మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే మొత్తం మీద ఇర్మియాతో దేవుడు ఏదైతే చెప్పించాడో అది పూర్తిగా నెరవేరిపోయిన తర్వాత సిద్కియాని తీసుకెళ్ళిపోయారు. అతని కొడుకుల్ని అతని కళ్ళ ఎదుటే చంపేశారు. అతని కళ్ళు ఓడబీకేశారు. ఇదంతా ముందు చెప్పాడు. ఇర్మియా ద్వారా దేవుడు చెప్పించింది. అది వినలేదు వాళ్ళు. ఆ ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడలేదు. మీరు బబులోని వెళ్ళిపోండి, కల్దీయుల దేశానికి వెళ్ళిపోండి, మరి మిమ్మల్ని నేను తీసుకొస్తాను వెనక్కి. ఎక్కడి నుంచి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయానో అదే చోటుకి మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొస్తాను. కానీ నా మాట కాదని మేము కల్దీయుల దగ్గరికి పోము, మేము ఐగుప్తుకు వెళ్తాము, అక్కడ క్షేమంగా బ్రతుకుతాము అని మీరు అనుకుని వెళ్ళారు. అక్కడైనా ఈ కత్తి వస్తుంది, అక్కడైనా ఈ క్షామం వస్తుంది. అంటే మీరు ఏ స్థలంలోకి పోయినా నా మాటే ఫైనల్. మీరు కల్దీయుల దేశం వెళ్తేనే బతుకుతారు. అలా కాదని వేరు వేరు చోట్లకి ఎక్కడికి పోయినా మీరు చచ్చిపోతారు ఖచ్చితంగా అని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తే వినిపించుకోలేదు. వాళ్ళు జరగాల్సింది జరిగిపోయింది. కొంచెం బలహీనులు, నీరస్సులైన వాళ్ళు, బలహీనులైన వాళ్ళు, అలాంటి వాళ్ళని మటుకు ఇక్కడ యెరూషలేములో ఉంచి అతనికి చెప్పేదాన్ని మిగతా వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరినైతే ఇక్కడ ఉంచారో ఆ వ్యక్తి గురించి కూడా మళ్ళీ దేవుడు మాట్లాడాడు. నిన్ను చంపేస్తారు, గెదల్యా అనేటువంటి అతను అనమాట, నిన్ను చంపేస్తారు అంటే అతను వెళ్ళం కాదు అన్నట్టుగానే అతన్ని చంపేశారు. అతన్ని చంపేసి వేరే ముఠాగా కొంతమంది ఏర్పడ్డారనమాట. అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, యోషయ కుమారుడైన యెజన్యా అనేటువంటి వాళ్ళు ఇర్మియా దగ్గరికి వచ్చారు. ఇర్మియా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇర్మియా 42వ అధ్యాయంలో మనం చూస్తే దానిలో వీళ్ళు ఏమంటారు? 2వ వచనంలో, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించియున్న ఈ అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి? వాళ్ళ దేవుడు కానప్పుడు వారికి ఎందుకు సాయం చేయాలి దేవుడు? నా దేవుడు అనుకోవాలి కదా. మన దేవుడైన యెహోవాను వేడుకోమని ఇర్మియాని అడగట్లే.
నీ దేవుడైన యెహోవా అంటారు, నీ దేవుడైన యెహోవా అంటారు. ఇది ఇర్మియా మటుకు మన దేవుడు అంటాడు. 4వ వచనంలో చివరి భాగంలో మీ మాటలను బట్టి మన దేవుడిని యెహోవాను నేను ప్రార్థన చేస్తాను అంటాడు. మళ్ళీ 5వ వచనంలో మళ్ళీ నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి అంటారు మళ్ళీ వాళ్ళు. ఎంతసేపు నీ దేవుడు నీ దేవుడు. ఇర్మియా దేవుడు వీళ్ళకి ఎందుకు పనిచేయాలి? ఇర్మియాకు పనిచేస్తాడు. మా దేవుడు అనుకోవాలి కదా. మా దేవుడు అనేటువంటి మాట లేదు. కాబట్టి ఇక్కడి నుంచి వస్తున్నటువంటి మాట మా దేవుని మాట అని అనుకోకుండా ఇక నిలబడ్డవాడి మాట అనుకుంటే అది ఎలా మీకు ఆత్మీయంగా ఫలితం దొరుకుతుంది? మనం వినాలనుకున్నట్టుగా వాక్కు ఉండకపోవచ్చు, అదే భారం. మనం అనుకున్నట్టుగా అది లేనప్పుడు, అది జరగనప్పుడు అదే పెద్ద భారం. 50 కేజీలు 80 కేజీలు నెత్తి మీద ఏమని పెట్టుకోకలా. ఎదురుకుండా ఒకడు వస్తున్నారు అనుకోండి, ఇద్దరు ఎదురు వెళ్తారు అనుకోండి, చూసేవాడే చూడే వస్తున్నా వచ్చి రావడంతో అన్నా వెళ్ళాడన్నా అంటే నన్ను పట్టేసుకుంటాడు చూడే అన్నాడు అనుకోండి యువతలాడు. ఆ వచ్చేవాడు మెదలకుండా వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది దీనికి? అనుకున్నది ఏంటి? నన్ను చూడగానే ప్రేయలేడన్నా అంటూ వాటేసుకుంటాడు అని కోరుకున్నాడు. కానీ ఆడు మెదలకుండా వెళ్ళిపోయాడు. అంటే మొహం మాడిపోద్ది. చూసావా, నేను అనుకున్నది ఏంటి, చేసింది ఏంటి? ఇదే పెద్ద భారం. ఏం చేశాడు నీకు అతను? నువ్వు అనుకోవడం నీ తప్పు. నువ్వు అనుకుని అలా జరగలేదని నువ్వు మొహం మార్చుకుని అది భారంగా నువ్వు ఫీల్ అవుతుండే. ఇలాగే అనవసరమైన భారాలన్నీ మన మీద పడుతుంటాయి. ఏది నువ్వు ముందుగా ఊహించుకోకూడదు. ఇలా మాట్లాడాలి, ఇలా జరగాలి, ఇటు రావాలి, ఇటువంటిది నీకు నువ్వుగా అలా ఎన్నైనా మనం అనుకోవచ్చు అంట. సామెతలు అందుకంతా చెప్తాడు, నువ్వు ఎన్నైనా ఇలా అనుకోవచ్చు. కానీ ప్రత్యుత్తరం కూడా మాత్రం అది దేవుని వశమే. ఏమిస్తాడో ఆయనే, ఇచ్చేవాడు ఆయన అన్నప్పుడు నువ్వు సొంతంగా ఎందుకు పెట్టుకుంటావు? నీ చిత్తం ఆయన, నువ్వేమిస్తావో, నువ్వేం చేస్తావో, ఎలా జరిగిస్తావో అని దేవునికి నువ్వు అప్పచెప్పుకున్న రోజున అసలు భారమే ఉండదు. అలా కాకుండా మనకు మనంగా ఎప్పుడు అనుకుంటామో అప్పుడే చాలా భారంగా ఉంటుంది. అలాంటి భారాన్ని తీసేస్తానంటాడు ఆయన. ఎందుకంటే కంప్లైంట్లు వస్తాయి. చూసావా, నన్ను చూడగానే పైలాడు అంటాడు అనుకున్నాను నేను, చూడగా ఎరగనోళ్ళగా అలా వెళ్ళిపోతున్నాడు. కంప్లైంట్. నువ్వు ఎందుకు అనుకున్నావు? అనుకున్నది నీవే, మళ్ళీ కంప్లైంట్ చేసేది నువ్వు. నేను ఎవడు అనుకోమన్నాడు? అనుకున్నావు, అలా జరగలేదని దాన్ని మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నావు. అంటే సాత్వికం లేకపోవడం, కంప్లైంట్ చేయడం, ఇవే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేరు చేసి పెద్ద బూదిబండలాగా తయారైపోతుంది. ఇలాంటి వాళ్ళు మనకి చాలామంది ఎదురవుతారు. అందరి మీద మనం ముఖంలో ఏదో పెట్టుకుంటాం. అందరి మీద ఏదో ఒక రకమైనటువంటి ఉద్దేశం. నేనంటే వీడికి ఇష్టం ఉండదు. చూడండి, మరి అహాబుకి ఏంటి భారం? ఈ మేకయ్య నేను నాకు నచ్చినట్టుగా ఎప్పుడు చెప్పడం, అది అతనికి భారం. ఆవిడ మేకయ్య దగ్గర విచారణ చేయడం, బయలు ప్రవక్తల దగ్గర విచారణ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఆహా ఓహో నీ అంతటా వాళ్ళు లేని పొగుడుతారు. మేకయ్య దేవుడు ఏం చెప్పాడో అది చెప్తాడు. దేవుడు చెప్పింది మనకు నచ్చాలా అంటే నచ్చి తీరాలి. నచ్చకపోతే నచ్చపోయేది మనమే. ఎందుకంటే మన ఇష్టానికి అనుగుణంగా ఆయన చెప్పడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, నీలో ఏం చూశాడో, నీకేం సలహా కావాలో, నేను ఎలా దిద్దాలో అది ఆయనకి తెలుసు. ఆ మాటలు మట్టుకే ఆయన నుంచి వస్తాయి. అంతకు భిన్నంగా మాట్లాడడం మాకు రాదు. ఎందుకంటే నేను మాట్లాడితే కదా, నాకు నేనుగా అనుకున్నాను చక్కగా నవ్విస్తా, ఆనందంగా జోకులు వేసుకుంటే, కథలు చెప్పుకుంటా, అబ్బో నువ్వు ఇలా కాదు అలా కాదు, వచ్చే నెలకి చూడు నీ ఇల్లు ఎలా మారిపోతావు, నీ కొడుకులు ఏమైపోతారు, ఆహా ఓహో అనుకుంటే చెప్పాను అనుకోండి, అందరికీ చాలా సమ్మగా ఉంటుంది, సరదాగా వెళ్ళిపోతారు. ఏంటి లాభం మీకు? అది మోసం చేయడమే కదా. నేనేమైనా చేయగలనా?
అది మోసం చేయడమే కదా. అందుకు దైవజనుడు అందుకు ఉండకూడదు. దేవుని మాట అదే మాటగా చెప్పగలగాలి. అవతలలో వాళ్ళు కోపపడ్డా ద్వేషించిన ఇర్మియా మార్చాడా? నీళ్ళల్లో పడేసిన, గోతులో పడేసిన, సరసాల్లో పెట్టిన, ఎందుకు వచ్చిన గొడవ బాబా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెబుదామని అనుకున్నాడా? రెండవ మారు ఆయన గోతులో పడేసిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు. 37 అధ్యాయులు మనం ఇర్మియా 37 అధ్యాయులు మనం దాన్ని చూస్తాం. 37 అధ్యాయులు మనం చూస్తాం. మరి ఇర్మియాను చెరసాల్లో పడేశారు. పడేసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి ఒకసారి మళ్ళీ 16 వచ్చిన చదువు 37, 16 ఉండెను. సిద్కియా రప్పించుటకు వర్తమానం పంపి పిలిపించెను. వద్ద నుండి ఏ మాట అయినా వచ్చనా అని అడుగుగా ఇర్మియా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడిదవను మాట వచ్చెను. అంతే. ఈ మాట చెప్పినందుకే చెరసాల్లో పడేశారు. బబులోనుకి మిమ్మల్ని అప్పచెప్పేశాడు దేవుడు. నిన్ను పట్టుకెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఇందులో మార్పు లేదు. ఎవరు నా మాట విని అతనితో పాటు బబులోను వెళ్ళిపోతారో వాళ్ళు బతుకుతారు. అలా కాదు, నేను ఐగుప్తు పోతాను, ఇంకో దేశం వెళ్తాను, నన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి కత్తి వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి క్షామం వస్తుంది, అక్కడే చంపుతా నేను. కల్దీయుల్లో బలహీనులు, వారు ఎందుకు పనికిరారు, వారు ఏం చేస్తారు మనకి అని మీరు అనుకున్న 10వ వచనం చదవండి. ఇందులో మీతో యుద్ధము చేయి కల్దీయుల దండు వారిని అందరినీ మీరు హతము చేసిన వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చేస్తారు. ఎవరంటే వాళ్ళు? మీ చేత గాయపరచబడ్డ వాళ్ళు, కొద్దిమందిగా మిగిలిన వాళ్ళు. వాళ్ళు చాలు మిమ్మల్ని నాశనం చేసేయడానికి. ఎందుకంటే చేయాలనుకున్నది నేను కాబట్టి జనంతో పనే ఉంది. ఇంత ఖండితంగా ప్రభు చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు? యూదా దేశం శిలోహులు అయిపోద్ది, యెరూషలేం శిలోహులు అయిపోద్ది, మీరు పట్టబడతారు, ఇలాంటి మాటలు ఎందుకు చెప్తావు నువ్వు అంటూ ఇర్మియా సొంతంగా చెప్పాడయ్యే. దేవుడు ఏం చెప్పమన్నాడు ఆ మాటలు ఇర్మియా చెప్తా ఉంటే, ఇది దేవుని మాటలు, మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాము, ప్రభు మాటకి విధేయత చూపిద్దాం అనుకోవడానికి బదులు చెప్పిన ఆయన్ని చంపేయాలనుకోవడం, చెరసాల్లో వేయడం, వాళ్ళు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. దానివల్ల ఫలితం చాలా ఘోరమైపోయింది కదా. కాబట్టి నేను కాదు, ఎక్కడ నువ్వే మీటింగ్కి ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళినా నిలబడి చెప్తున్నవాని మాట కాదు, ఇది దేవుని మాట. వారు సొంతంగా ఏదైనా చెప్తే దానివల్ల మీకు ఏ విధమైన ప్రయోజనము లేదు. వారు మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు అంతే. మీకు నచ్చేలా, మీరు సంతోషంగా వినేలా, చప్పట్లు సరిచేలా, ఆహా ఓహో అనుకూలంగా చెప్తున్నారు. ఏంటి దానివల్ల మీకు లాభం? మన ఆత్మీయ స్థితిని సరిచేసుకోవడం వల్ల కదా మనం ఆత్మీయ మేలు పొందుతాం. మన మనసుకు తగినటువంటి ఫలాలు పొందాలి అంటే ఇక్కడ సరిచేయడం కావాలి. ఓ మొక్కంటూ నువ్వు నాటిన తర్వాత అది చక్కగా చిగురు తొడిగి ఎదిగి కొమ్మలేసి పుష్పించి అవి కాయలు కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఆ మొక్క చుట్టూ రాళ్ళు, రప్పలు, పుల్లలు, చెత్త చెదారం తీసేయాల్సి ఉంటుంది. దాని చుట్టూ పాదు చేయాల్సి ఉంటుంది. దాని చుట్టూ పాదు చేసి దానికి వాటరింగ్ చేయాలి. అవసరమైతే కొంత ఫెర్టిలైజర్ కూడా దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కదా అది అలా ఎదుగుతుంది. రాళ్ళు రప్పలు తీయడానికి ఏం చేయాలి? కొలికెట్టి తవ్వాలి, గుచ్చాలి, గాయపరచాలి. అప్పుడు కదా ఫలితం వచ్చేది. అలాగే ఆత్మీయంగా మారు మనసుకు తగిన ఫలాలను మనం ఫలించాలంటే నాటబడిన మొక్కైన మన చుట్టూ దేవుడు ఏం చేస్తాడు?
తవ్వుతాడు శుభ్రం చేయడానికి. అక్కడుండి పనికిరాని రాళ్ళు, రప్ప, పుల్ల, చెత్త, చెదారం తీసేయడానికి ఆయన కోలు పుచ్చుకొని తవ్వుతాడు. అది మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. వద్దు, తవ్వద్దు అంటే అది మూడి పారిపోద్ది తప్ప అది ఎదగదు, ఫలాలే రావు. నిజంగా ఫలించాలి అని కోరుకుంటే ఏం చేయాలి? అందుకు తగిన విధంగా సిద్ధపరచడానికై మనం ఇష్టపడాలి. చూడండి, కొంతమంది బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మరి గర్భాలు ఫలించట్లేదు. ఇంట్లో కూర్చుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫలించడానికి వీలుగా సిద్ధం చేస్తాకి ఏ డాక్టర్ పని చేస్తాడు అని చెప్పేసి ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతున్నారు. ఎన్ని రకాల టెస్టులు చేయించుతున్నారు, ఎన్ని రకాలుగా పొడుస్తున్నారు ఓకును. ఎందుకు ఇదంతా? కాళ్ళు అరిగేలా తిరగడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? ఫలించాలి అని కోరిక చెప్పున. కాబట్టి నిజంగా ఫలించాలి, ఆత్మీయంగా నేను ఫలించాలి అని అనుకున్న రోజున దేవుడు నన్ను ఖచ్చితంగా సిద్ధపరచాలి, అవసరమైతే నన్ను గాయపరచాలి, ఫలించడానికి అడ్డంగా ఏమున్నాయో వాటన్నిటినీ తీసేయాలి అని సంతోషంగా మనం అంగీకరించాలి, ఎదురు చూడాలి. అది మానేసి నన్ను గాయపడుతున్నారు, నన్ను కొలబడుతున్నారు, నన్ను గుచ్చుకునేలా మాట్లాడుతున్నారు, ఇక్కడ అదే భారం. నీకు నచ్చేలా దేవుని వాక్కు రాదు. దేవుని వాక్కుకు తగిన విధంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలంతే. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, మన దృష్టికి కాదు, నీ దృష్టికి న్యాయంగా దేవుడు చెప్పడం, ఆయన దృష్టికి న్యాయంగానే చెప్తాడు. అందులో న్యాయం ఉంది. నువ్వు ఫలించాలని కోరుకుంది, నువ్వు ఆశీర్వదింపబడాలని కోరుకుంది, నువ్వు అనేకులకు వెలుగుగా, అనేకులకు రుచికరంగా రక్షణ సువాసనలు వెదజల్లేటువంటి ఒక మంచి పుష్పంగా నువ్వు వికసించాలని, ఆ తదుపరి ఆ పుష్పంలో నుంచి మంచి ఫలం, కాయ రావాలని. పువ్వు లేకుండా కాయ ఉంటుందా? కాయలు నేరుగా కాయు, పువ్వులో నుంచి కాయ వస్తుంది. ఏమి అంత అందరికీ తెలుసో తెలియదు, నాకు తెలియదు, కొంతమందికి తెలియదు కూడాను. చెట్టు కాయలు కాసేద్దంతే అనుకుంటారు. చెట్టు కాయలు కాయదు, పూత పోస్తుంది. ఆ పువ్వే ఆ తదుపరి అది కాయలే మారుతుంది. అది పరపరాగ సంపర్కమని, ఆత్మపరాగ సంపర్కమని, సంపర్కం ద్వారానే పువ్వు కాయగా మారుద్ది. బయాలజికల్ సైన్సా అది. కొన్ని అయితే వేరే చెట్టు, అక్కడ చెట్టు ఇక్కడ చెట్టు ఉంటుంది, అక్కడ ఒక మగ పుష్పం ఉంటుంది, ఇక్కడ ఒక ఆడ పుష్పం ఉంటుంది. చూడండి, మీరు సీతాకోకలు చిల్లు ఎగురుతూ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే పువ్వుల్లో ఉండే తేనెని లాగడం కొరకు దాని మీద వాళ్తాయి. అక్కడ ఉండే పుప్పొడి దీని కాళ్ళకు అంటుకుంటుంది, ఇది మళ్ళీ ఇంకొక పువ్వు మీద వాళ్తుంది, అక్కడ తేనె లాగుతుంది, దీని కాళ్ళు ఉన్నది దానికి అంటుకుని అక్కడ అది ఫలదీకరణం చెందుతుంది. అప్పుడు ఆ పువ్వు కాయ అవుతుంది అనమాట. ఇంత తతంగా ఉంది పువ్వులు కాయలుగా మారాలంటే. కొన్ని అయితే ఒకే చెట్టులో రెండు రకాలైన పువ్వులు ఉంటాయి. అదే చెట్టు దీన్ని ఆత్మపరాగ సంపర్కం అంటారు. అక్కడికక్కడే. పరపరాగం అంటే వేరే వేరే చెట్లు, ఒకే రకమైన చెట్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇదంతా బయాలజికల్ సైన్స్. అది పువ్వులు ఏమొస్తాయి ముందు, ఆ పువ్వులో నుంచి ఏమొస్తుంది? చక్కటి సువాసన వస్తుంది. ఆ పువ్వులో నుంచి తేనె వస్తుంది. తేనె పట్టులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ తేనెటీగలు ఆ పూలల్లో ఉన్నటువంటి తేనెను పీల్చుకుని పట్టుకెళ్ళి చక్కగా గదులు కట్టుకుని అందులో దాస్తాయన్నమాట. మనం దొంగిలించేస్తున్నాం. ఎక్కడెక్కడ తేనె పెట్టుకెళ్ళి అక్కడ ఇది దాచుకుంటూ ఉంటే అట్లా నేను పొగట్టి తరిమేసేసి మనం తెచ్చుకుని తినేస్తున్నాం. దొంగలం కదా. అలా వస్తుంది తేనె, తెలుసా? ఇంకా చాలామందికి ఈ చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు. తేనె పట్టు ఉంటే తేనె అంతే, ఎలా వస్తుందో తెలియదు. కాయ వస్తుందంతే, ఎలా వస్తుందో తెలియదు. ఇన్ని ఏర్పాట్లు చేశాడు దేవుడు మనకి. ముందు ఏం చేయాలి? చిగురు రావాలి ముందు.
లేత చిగుళ్ళలో నుంచి పువ్వు వస్తుంది. ఆ పువ్వు వికసిస్తుంది, అది ఆకర్షిస్తుంది. సీతాకోక చిలుకలు వస్తాయి, అందులో ఉండి తేనె తీసుకోవడం కోసం ఇంకొక పువ్వు దగ్గరికి వెళ్తాయి, ఇంకో చోటుకి వెళ్తాయి. అలా అవి పువ్వులు కాయల్లా వేయడానికి అవే కారణం. ఆ కీటకాలు లేకుండా మనం స్ప్రే చేసి చంపేసామనుకోండి, ఇక కాయలే ఉండవు మనకి. వేటిని ఊరికిని చేయలే దేవుడు, ప్రతీది మన మేలుగురే, మన కోసం ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మన కోరిక ఏం కావాలి? నేను ఆత్మీయంగా ఫలించాలి, నేను ఆత్మీయంగా ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలాలను నేను ఫలించాలి అనే కోరిక ఉండాలి మనలో. అప్పుడు అందుకు అవసరమైనటువంటి మాటలు, సెంటర్లో పెద్ద స్క్రీన్ కట్టి అక్కడ వ్యవసాయ శాఖలు వచ్చి, మీరు ఈ విత్తనం ఉడిచారా, దీనికి ఇలాంటి తెగులు వస్తుంటుంది, దీనికి ఇలాంటి మందు కొట్టండి, ఇంత మోతాదులో కొట్టండి అని చెప్తున్నాడు అనుకోండి, వెళ్ళి వింటావా వినవా? వెళ్ళి వెనకండా వచ్చేస్తే ఏంటి లాభం? ఆ తెగులు ఏంటో, ఆ మందు ఏంటో, వాడు చెప్పింది ఏంటో, మనం కొట్టేది ఏంటో. డబ్బులు పోతాయి తప్ప తెగులు పోదు. అందుకని చక్కగా శ్రద్ధగా వింటాం కదా. ఈ తెగులు, దీనికి మందు కొట్టండి, ఇంత మోతాదులోనే కొట్టండి, ఇన్నిసార్లే కొట్టండి అని చెప్తారు అక్కడ. ఆ ప్రకారంగా ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన చేనును మనం కాపాడుకోగలుగుతాం. అలాగే ఆత్మ ఫలాలు ఫలించడానికి అవసరమైనవి ఏంటో దేవుడు చెప్తాడు ఇక్కడ. అవి విని ఆ ప్రకారంగా చేసుకోవడం ద్వారా ఆత్మీయంగా ఫలిస్తాం తప్ప మనకు మనంగా సొంత ఆలోచనలు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అలాండి మనం ఎక్కడున్నాం? ఒక్కటో మాట చెప్పాం కదా, విశ్రాంతిని ఇస్తాడు అనేది. ఆ తర్వాత ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడంటే, పాపులను స్వతంత్రులుగా చేయడం ద్వారా విశ్రాంతిని ఇస్తాడంట. అంటే పాపం భారం, కంటికి కనిపించినటువంటి భారం. అది మన భుజాల మీద భారం, మన తల మీద భారం, మన హృదయం మీద ఎంతో బండ మోపినట్టుగా ఉంటుంది పాపం అనేది. ఈ భారాన్ని తొలగిస్తే తప్ప మనం స్వతంత్రులం కాలేం. ఈ భారాన్ని తొలగించాలి కదా. ఏం చెప్పాడు ప్రభు? యోహాను సువార్తలో 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. అంటే స్వతంత్రుడు కాదు. పాపం చేసేవాడు స్వతంత్రుడుగా ఉండలేడు. అతను దాసుడంతే పాపానికి. ఇంకా ఆ పాపమే నడిపించుకుంటూ పోతుంది. స్వతంత్రులు కాలేరు. దావీదు ఒక తప్పు చేశాడు, దాంతో బంధింపబడ్డాడు. దాని నుంచి బయటపడడానికి ఇంకో తప్పు చేశాడు, అయినా బయటపడలేకపోయాడు. ఆ తర్వాత దేవుడు హెచ్చరించిన తర్వాత ఒప్పుకున్నాడు, కన్నీరు కార్చాడు. అప్పుడు ఆ భారాన్ని నుంచి బయటపడ్డాడు. ఒకసారి మనం తప్పు చేసినప్పుడు అది భారమై మన హృదయాల మీద ఎంత బండలాగా ఉంటుంది. మన కళ్ళు పైకి చూడవు. అపరాధ భావన తల దించుకునేలా చేస్తుంది. నలుగురితో ఆనందంగా తిరగలేము, ఒంటరిగా ఉండిపోతాం అక్కడక్కడ. ఎలాంటి భోజనమైనా కడుపు నిండా తినలేం, ఎటువంటి మంచమైనా కంటి నిండా నిద్రపోలేం, మనసారా నవ్వలేం. అంత భారం ఈ పాపం. అది కంటికి కనిపించదు. అయితే ఇలాంటి భారాన్ని నేను తీసేస్తా, నా దగ్గర రా, నా దగ్గరికి వస్తే ఈ పాప భారం అంతా తీసేసి నేను మిమ్మలను స్వతంత్రులను చేస్తాను అని దేవుడిస్తున్నటువంటి పిలుపు. మనం ప్రతిదినము
ఎప్పుడో ఒకప్పుడు చిన్న చితిక తప్పులు చేస్తూనే ఉంటాం. అది పెద్ద పాపమని మనం అనుకో. అది చాలా పెద్ద పాపం. మన దృష్టిలో ఏంటంటే కత్తితో పొడిస్తేనే పాపం, అది వ్యభిచారం చేస్తేనే పాపం, ఎవరింట్లోనే పడి దొంగతనం చేసుకుని విలువైన ఎత్తుకెళ్ళిపోతేనే పాపం. వీటిని మాత్రమే మనం పెద్ద పాపాలుగా అనుకుంటూ ఉంటాం. ఇవి మన దృష్టికి పెద్ద పాపాలు, కానీ దేవుని దృష్టికి చిన్న చిన్నది కూడా పెద్ద పాపం కింద లెక్క. నువ్వు మాట తప్పితే అది పెద్ద పాపం. నువ్వు ఒక మాట ఇచ్చే మాట తప్పామంటే అది హత్య చేసినంత పాపంగా చూస్తాడంతే దేవుడు. దేవుని దృష్టికి చిన్న పెద్ద అని లేవు. మనిషి దృష్టికి చిన్న పెద్ద. మనం సూది ఎవడన్నా పట్టుకుపోతే అది పెద్దది ఏం కాదు. అయ్యి బాబా సూది భాగ్యానికేనా అంటాం. అదే ఏదైనా బంగారం వస్తువు ఎత్తుకెళ్ళిపోతే అది పెద్ద పాపం కింద అనుకుంటాం మనం. కానీ దేవుడికి సూదైనా ఒకటే, పెద్ద బంగారు విలువైన వస్తువు అయినా ఒకటే. ఆయన దొంగిలించటం అంతే, అది ఏంటి అనేది కాదు. దొంగిలించటం అనేది పాపం, అది ఏంటి అనేది కాదు. మనమైతే ఇలా చిన్న పెద్దలు చూసుకుంటాం. ఇలా చేసినటువంటివి ఏముంటాయో ఇవన్నీ మనకెంతో భారంగా ఉంటాయి, చాలా భారం. ఇది ఎప్పుడు తొలగిపోద్ది? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నేను ఇలాంటి పాపం చేశాను అని చెప్పేసి ఆయన పాదాల దగ్గర ఒప్పుకున్నప్పుడు, అప్పుడు ఈ భారం పోద్ది. అప్పుడే మనం స్వతంత్రులం అవుతాం. నాకు కొత్త కొత్త విషయాలు ఏమి రావు, తెలిసినవి మళ్ళీ అవి మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. పని కట్టుకుని ఆ కథలు చదివి ఈ కథలు చదివి కథలు చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. నాకేంటో ఆ కథలు చదివి చెప్పాలనిపించదు. మళ్ళీ బాలుడు సంగతి మీకు చాలాసార్లు చెప్పాను. మీకు బాగా మంచి ఐశ్వర్యవంతులు కుటుంబం, ఒక్కడే కొడుకు, తండ్రి బిజినెస్ మ్యాగ్నెట్, తల్లి ఉమెన్స్ క్లబ్లే నడుపుతుంది, డబ్బుకు లోటు లేదు, పెద్ద బంగ్లా, కార్లు, పని మనుషులు, ఒకడే కొడుకు. ఆ ఇంట్లో ఒక పని మనిషి ఉంది. వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీలు కూడా వెళ్ళిపోతే తర్వాత క్యారేజీ అన్నీ సర్ది స్కూల్కి పంపాల్సిన బాధ్యత ఈ పని మనిషిది. ఒక రోజున అది డూప్లెక్స్ ఇల్లు, అంటే లోపలి మెట్లు ఉంటాయి, బయట కాదు. పైనుంచి అలా హాల్లోకి మెట్లు దిగుతాయి అన్నమాట. చాలా అందంగా డెకరేట్ చేస్తారు. ఆ మెట్లు చాలా బాగుంటాయి, ఆ లైనింగ్ కూడా చాలా అందంగా తయారు చేసుకుంటారు. అక్కడక్కడ విలువైన వస్తువులను పెడతారు, డెకరేటివ్ ఆర్టికల్స్ అనమాట. సరే ఇలా తిరిగి ఒక కార్నర్లో చాలా విలువైన వస్తువును పెట్టారు అక్కడ. ఈ కుర్రగాడు ఆనందంగా పైనుంచి టక్కటక్కటక్క దిగుతూ దాన్ని పడచడు, అది పగిలిపోయింది. అటు ఇటు చూస్తాడు, ఆడిల్లే కదా, అయినా సరే అది పడేసి పగలగొట్టడం తప్పు. ఎప్పుడైతే అది పడిందో అప్పుడే వాళ్ళు ఒక రకమైనటువంటి అపరాధ భావం వచ్చేసి ఎవరన్నా చూసారా అన్నట్టుగా అనుకుని గబగబా ఎత్తేసి లోపల పడేశాడు, డస్ట్బిన్కి వెళ్ళిపోయింది. ఇదంతా పని మని చూసేసి వచ్చి ఇప్పుడు సోఫాలో కూర్చుంది. యజమానుడు గబగబా దిగుతున్నాడు కిందకి. ఏయ్ వెళ్ళరా, ఫ్రిడ్జ్లో చూస్తుంది పట్టరా అంతే. వీడికి వింతగా తోసింది, ఏంటి నేను యజమానుడు అయితే ఇలా అంటుంది ఇది అని చెప్పి పిచ్చి పిచ్చిగా ఉందా అన్నట్టుగా మాట్లాడితే, మమ్మీకి చెబుతా పగలగొట్టింది ఆ చేసావు కదా, అది మమ్మీకి చెబుతా అంది అంతే. అమ్మ బాబాయ్ చూసేసిందా, ఇది చూసేసిందా, అయితే మమ్మీ చెప్పేస్తుందా అని చెప్పేసి లొంగిపోయాడు అంతే. ఇక్కడ యజమానుడు దాసుడిగా ఎందుకు మారిపోయాడు? తన యజమానుడు కదా, ఎందుకు దాసుడిగా మారిపోయాడు? ప్లీజ్ మమ్మీకి చెప్పకే అని చెప్పి వెళ్ళి జ్యూస్ పట్టుకొచ్చి ఇచ్చాడు పని మనిషికి. ఏంటి అలా చూస్తావు, అంట్లో ఎవడు కడుగుతాడు
ఆ సింక్లో ఉన్న అంట్లు కడిగే ఉంది. ఆయ్ అన్నాడు. మమ్మీ అంది. అంటే పోయాడు. ఆ అంట్లు కడుగుతున్నాడు. ఆ తర్వాత ఏంటి అలా చూస్తా ఆ బట్టలు ఎవడు అడుగుతాడు అంది. ఆయ్ అన్నాడు. మమ్మీ అన్నాడు. మళ్ళీ మళ్ళీ కూడా పోయి బట్టలు ఎత్తుకొస్తున్నాడు. ఈరోజు ఇదే చాకరీ పని. ఆ యజమానులు బయటికి వెళ్ళిపోగానే ఇది యజమానురాలు అయిపోతుంది. పని పిల్ల యజమానురాలు అయిపోతుంది. యజమానుడు దాసుడు అయిపోతున్నాడు. ఎవరు చేశారు తన్ని దాసుడుగా? తాను చేసిన తప్పు. అదేంటంటే ఒక వస్తువును పగలగొట్టి దాచిపెట్టాడు. దాచిపెట్టడమే తప్పు. ఇక రోజు అలాగే జరుగుతుంది. అది చాలా బాధ కలుగుతుంది. మదన పడుతున్నాడు. ఏంటిది? ఇది నా ఇల్లా దాని ఇల్లా? అమ్మకి చెబుదామనుకుంటే వాళ్ళ సమస్య అమ్మతోటి. అమ్మగారు ఇది పగలగొట్టేసాడని చెప్పేద్దేమో అని చెప్పేసి అలాగే భారాన్ని భరించుకుంటూ ప్రతిరోజు చాకరీ చేస్తున్నాడు తనకి. ఇంకొక రోజు నిర్ణయానికి వచ్చేసాడు. చచ్చ ఇలా ఎంతకాలం చేస్తాను, నా ఇంట్లో నేను పని మనిషిని అయిపోతానండి, అమ్మకి చెప్పేద్దాం, కొడతాదో తిడతాదో ఒకసారితో అయిపోద్ది, రోజు కొట్టదు రోజు తిట్టదు కదా, భరించవచ్చు ఒకసారితోటి, నేను అమ్మకి చెప్పేద్దాం అని నిర్ణయానికి వచ్చేసాడు. తన కోరిక ఏంటి? ఇప్పుడు నేను స్వతంత్రుడిగానే ఉండాలి, నేను బానిసగా ఉండకూడదు, నేను పనివుడిగా మారిపోకూడదు, నేను యజమానుడిగానే ఉండాలి. ఆ మమ్మీ కిచెన్లో ఏదో చెక్క ఏదో తయారు చేస్తుంది కిచెన్లో. నేను అటు తిరిగా మమ్మీ మమ్మీ అంటున్నాడు. మమ్మీ మమ్మీ అని. ఏంటన్నా చెప్పు ఏంటి అంటుంది అమ్మ. అమ్మ ప్లీజ్ మమ్మీ మమ్మీ చెప్పమ్మా ఏంటి చెప్పు ఏం కావాలి ఏంటి అంటుంది. మరి ఆ కార్నర్లో ఉండే ఆ డెకరేటివ్ ఐటమే నా చేయి తగిలి పడిపోయి పగిలిపోయింది మమ్మీ అన్నాడు. పోన్లే కొత్త తెచ్చుకుందాం అంది. ఓరు బాబోయ్, అమ్మ ఇంత మంచిదా? అసలు ఏమందా నన్ను? ఏదో అనేది ఏదో చేసేద్దని ఇన్నాళ్ళు దానికి నేను బాకీ పనులన్నీ చేశాను కదా. అబ్బబ్బబ్బ నిజంగా అడిగి ఎంత సంతోషం వచ్చి ఉంటుంది అంటారు. ఆ కుర్రాడికి గంతులేసి ఉంటాడు, ఆనందం అయిపోయి ఉంటుంది. అమ్మ నన్ను వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏం అలా కూర్చున్నావు, లేగో అంటుంది. అన్నాడు. మమ్మీ అంటుంది. వెళ్ళి మూలకి వెళ్ళి కర్ర పట్టుకొచ్చాడు. అంటే మమ్మీయా చెప్పి ఇప్పుడు పాల చుట్టూ ఆ చుట్టూ గిరగిరా పరుగులెడుతుంది. ఇప్పుడు మా మమ్మీకి చెప్పేశాను, అయిపోయింది, ఎన్నాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టావు నువ్వు అంటూ పని పిల్లని ఇప్పుడు కర్రచుకొని ఇంటి చుట్టూ పరిగెత్తుతున్నాడు. వాడు స్వతంత్రుడైపోయాడు. ఇప్పుడు తాను చేసినటువంటి ఆ పాపం ఏది ఉందో, తప్పిదం, చిన్న తప్పిదం చేశాడు. అది దాచిపెట్టడమే పాపం. పాపం అంటే దాచిపెట్టడమే, చేసిన దాన్ని దాచిపెట్టుకోవడమే. అదే భారం అయిపోతుంది, భారం అయిపోతుంది, భారం అయిపోతుంది. నిప్పు కణిక, దాని మీద ఏదన్నా కప్పెట్టామనుకోండి వేసి ఊరుకుంటుంది. అది లోపల 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 రాసుకుని ఆఖరికి బయటకు వచ్చి మొత్తం తగలబెడద్దు. ఈ పాపం కూడా అలాంటిదే. అది ఎప్పటికైనా సమస్యే. దాన్ని ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఒక చిన్న పాము లాంటిది. మన ఇంట్లో దూరితే పామును ఇల్లంతా తిరగేసేస్తాం. పోన్లే చిన్న పాము పని అని ఊరుకుంటామా? ఏమో ఎప్పుడే నిద్రలోకి ఆటేస్తుందో అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి మరి ప్రతిదీ సామాను పీకి బీరువాళ్ళు లాగి అన్నీ తిరిగేస్తాం. అది ప్రమాదం. ఈ పాము కంటే ప్రమాదం పాపం. అది మన స్వాతంత్ర్యాన్ని లాక్కెళ్ళిపోద్ది, మన సంతోషాన్ని లాక్కెళ్ళిపోద్ది, మన విశ్రాంతిని లాక్కెళ్ళిపోద్ది, మన సమాధానాన్ని బట్టుకెళ్ళిపోద్ది. ఆత్మీయంగా ఫలించేటువంటి అవకాశాలన్నిటికీ గండి కొట్టేస్తాం. కాబట్టి ఇలాంటి భారాన్ని మనం తప్పకుండా వదిలించుకోవాలి.
అందుకని సామెతల్లో 28:13 ఏం చెప్పాడు? అతిక్రమాన్ని దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడు, రేణించడు. అతిక్రమాన్ని లోపల దాచుకుంటే వర్ధిల్లడు, అతను రేణించడు. అతని ముఖంలో ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు ఆనందం ఉండదు, సమాధానం ఉండదు, ధైర్యం ఉండదు. ఏమో ఎప్పుడు బయటపడిపోద్దో దీని గురించి. ఇలాంటి విషయం ఏరే విషయం మాట్లాడుకున్నా సరే ఇక్కడ గుండె పెరిగిపోదు, కొట్టుకోవడం నా గురించేనేమో. ఇద్దరు మాట్లాడుకుంటుంటే చెత్త డౌటు, నా గురించే చెప్పేసుకుంటారేమో. నీలో ఏ తప్పు లేనప్పుడు అటువంటిది ఉండదు. ఏదైనా ఒక పొరపాటు నీలో ఉంటే అప్పుడు మామూలుగా ఇతరులు ఏం మాటలు మాట్లాడుకుంటున్నా ఒకరు నీ గురించి మాట్లాడేసుకుంటారేమో, నీ గురించి చెప్పేసుకుంటారేమో. భయం భయం భయం, అనుమానం అనుమానం. ఇది కనపడని భారం, హృదయం మీద పెద్ద బండ పెట్టేసినట్టు ఉంటుంది. ఇలాంటి భారాన్ని నేను తొలగించడానికే వచ్చాను. రండి నా దగ్గరకు, మీకు విశ్రాంతిని నేను ఇస్తాను అంటాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 5:1 చదువుదాం. ఈ స్వాతంత్ర్యాన్ని మీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులు చేసేసాడు ఆయన. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే మనకి స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే మనందరమును ఆది తల్లిదండ్రుల ఆజ్ఞాతిక్రమ పాపం వల్ల వచ్చిన మరణ భయం కింద ఉన్నాం. మరణం ఏలుబడి చేస్తూ ఉంది, ఆ భయంలో మనం ఉండిపోయాం. మరణం అంటే భయం. పౌలు గారికి ఎందుకు లేదు భయం? చావు నాకు లాభం అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? మనం చెప్తామా చావు నాకు లాభం అని? ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోతే నాకు ఎంత లాభం అని ఎంతమంది అనుకుంటాం చెప్పండి? అమ్మో ఓయ్, ఎందుకు వస్తుంది భయం? మరి మరణ భయం ఏలుబడి చేస్తుంది మనల్ని. ఎందుకంటే అపరాధ భావం మనలో ఉండిపోయింది కాబట్టి. ఈ భయం శరీరానికి కాదు, ఆత్మకే. ఎందుకంటే శరీరానికి పరలోకం లేదు, నరకము లేదు. అది ఏ నేల నుంచి తీయబడిందో ఆ నేలకి వెళ్ళి కలిసిపోతుంది. కానీ ఆత్మ అది దేవునిది, అది మనది కాదు, దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నుంచోవాలది. ఈ శరీరంతో చేసినటువంటి పనికి మాలిన పనులన్నీ ఈ ఆత్మ చెంగట్టుకుని క్యూలో వెళ్ళిపోతాయి అన్నమాట. చీమల బారులాగా ఈ చేసినవన్నీ ఈ ఆత్మ చెంగట్టుకుని కూడా వెళ్ళిపోతాయంట. ఆత్మ దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఇవన్నీ మన మీద నేరారోపణ చేస్తాయంట. ఇదిగో ఇక్కడికి తప్పు చేశాడు, ఇక్కడికి తప్పు చేశాడు, ఇక్కడికి పాపం చేశాడు, ఇక్కడికి పాపం చేశాడు, ఇక్కడికి దోపిడీ చేశాడు, ఇక్కడ చేశాడు, ఇవన్నీ చెప్పేద్దంట. అప్పుడే మనకి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ నిర్ణయించేది శరీరంతో చేసినటువంటి క్రియలే. మనం చదువుతాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 మనం చదువుతాం కదా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాలంతే. అందుకోసం మనందరం వెళ్ళి ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడాలి. ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతారు. ఇది వారి క్రియలు, ఈ దేహంతో జరిగించినటువంటి వారి క్రియలైతే వారి వెనకాలే పోతాయంట.
వెనకాల అయిపోతాయి. ఇవి మన మీద భారంగా ఉండేవి. ఈ శరీరంతో జరిగించినటువంటి క్రియలు ఏమున్నాయో ఇవి మన మీద గుదిబండలాగా ఉంటాయి, మోయలేని పరిస్థితి. అది ఇలాంటి భారాన్ని నేను తొలగించి మిమ్మలను స్వతంత్రునుగా నేను చేస్తా. కాబట్టి ఇలాంటి భారాన్ని మోస్తున్నటువంటి సమస్తమైన జనులారా నా దగ్గరకు రండి అంటాడు. అదే గలతీ 4:3 నుంచి చదువుదాం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులం. మూల పాఠాలు వాటికి లోబడ్డాం. అంటే ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద మనల్ని పట్టేసుకుంటుంది, బంధించేస్తుంది. ఈ లోక మర్యాద చెప్పున పోతుంటాం. మన తాత ముత్తాతల నుంచి ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రకారమే మనం వెళ్ళాలి అనుకుంటున్నాం. అందులో వాస్తవం ఎంత, దాని గురించి సొంతగా ఆలోచన మనం చేయం. కాబట్టి అవన్నీ ఇప్పుడు మన మీద భారాలుగా ఉండిపోతూ ఉన్నాయి. మన దేశంలో చాన్నాళ్ళ క్రితం ఒక ఆచారం ఉండేది, సతీ సహగమనం. భర్త చనిపోతే ఆ భర్త దేహంతో పాటుగా బ్రతికున్న భార్యను కూడా ఆ చితి మీద కూర్చోబెట్టి అతని ఒళ్ళో భర్త తలకాయ పెట్టి, ఆమె ఒళ్ళో భర్త తలకాయ పెట్టి అలా పడుకోబెట్టేసి చితికి నిప్పండిచ్చేసేవారు. చనిపోయిన వాని దేహంతో పాటుగా సజీవురాలుగా ఉన్నటువంటి ఆమెను కూడా కాల్చి బూడి చేసేసేవారు. ఇది ఎప్పటి నుంచో జరిగేది. ఇది ఎంత భారం ఇది! నువ్వు పుట్టించావా చంపడానికి? అయితే చచ్చిన నువ్వు బతికించగలవా? చావు పుట్టుకలు దేవుని వశంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా చేతులకు తీసుకుంటావు? ఇది సమాజం మీద చాలా భారంగా ఉంటే చాలామంది పోరాడి క్రైస్తవ అధిపతుల సహకారంతోనే దీన్ని రద్దు చేయించారు. ఇది మంచిదా కాదా అని ఆలోచన చేశారు. కాబట్టి ఎప్పుడో ఏదో జరిగింది కదా, అలాగే మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే అది నీకు భారమైపోద్ది. అందులో వాస్తవం ఎంత, అది తగిందా తగనిదా అని ఆలోచన చేయాలి. కొన్ని చదస్తాలు కాదు, కొన్ని ఆయా కాల పరిస్థితులను బట్టి అది అవసరమని కొన్ని పెట్టున్నారు. అవి ఇప్పుడు అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు చూడండి, దీపావళి పండుగలో బాణాసంచా కాలుస్తారు. ఇది చాలా కాలం క్రితం కాంక్రీట్ లేనప్పుడు అన్నీ బురదే. వర్షాకాలం వెళ్ళిన తర్వాత చెన్నాళ్ళకి కానీ నడుత్తకి దారులు ఉండేవి కాదు. ఆ ఎళ్ళ చుట్టూ మోకాళ్ళలోతు బురద ఉండేది. ఈ బురదలో క్రిమికీటకాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ తర్వాత భయంకరమైన జబ్బులు కూడా వస్తుంటాయి. ఇది వీటన్నిటినీ చంపడానికి ఈ కెమికల్స్ ఉపయోగపడతాయి. మీ చుట్టూ ఉండి క్రిమిలు చచ్చిపోతాయి, అబ్బాయి ఇవన్నీ కాల్చండి క్రాకర్స్ అని చెప్పారనుకోండి, డబ్బులు దండగా అని చెప్పేసి ఎవరు కాల్చడం. అది మొత్తం చరిత్రలో జరిగిన ఏదో ఒక సంఘటన ముడిపెట్టి ఒక కథ చెప్పి, కాబట్టి మీరందరూ కూడా ఈ పండుగను ఆచరించండి చేయండి అనేసరికల్లా బీరువాల్లోంచి డబ్బులు తీసుకెళ్ళిపోయి అవన్నీ కొనుక్కొచ్చేసి నిప్పెట్టి తగలెట్టేస్తున్నారు. ఓ దీపావళి పేరు చెప్పిన లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి.
అప్పటి కాలానికి అది అవసరం. చూడండి, మనకి కూడా చూడండి, సామూహిక హెలికాప్టర్లో మందు చల్లారు పొలాలకి. ఎవరి మట్టి కాళ్ళని చల్లుకోమంటే కొంతమంది చల్లుకోరు. అప్పుడు ఈ చేలో కొట్టుకుంటే పక్క చేలే వచ్చి ఇందులో పడతాయి. ఒకేసారి కొట్టినప్పుడు సామూహికంగా నిర్మూలన జరిగిపోద్ది. దాని గురించి అదే రీతిని అప్పటి కాలానికి అనుగుణంగా అది అవసరత. కానీ ఇప్పుడు పొల్యూషన్ అవుతుంది వాటి వల్ల, ఆక్సిజన్ లేకుండా అయిపోతుంది. దీనివల్ల జబ్బుల పాలు అవుతున్నారు. పైగా ఇప్పుడు అవసరత కూడా లేదు. కాంక్రీట్ యుగం, ఎక్కడుంది మట్టి? నేలకు అన్నపండిస్తున్నారా? అబ్బా ఎండ ముఖం మాడిపోయింది అంటున్నారు, కానీ మొత్తం అంతా కాంక్రీట్ చేసేస్తున్నారు. ఎక్కడ మట్టి అనేది, మొక్క అనేది కనపడినట్లే. ఏమవుద్ది? వేడి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? సూర్యుని కిరణాలు నేల మీద పడి నేల పూర్తిగా హీట్ ఎక్కిపోయి దానిలో నుంచి వచ్చే గాలి నీ మొఖాన్ని కొడుతుంది, వేడి పెరిగిపోతుంది. అంటే ఈ వేడిని మనం పెంచేస్తున్నాం కృత్రిమంగా, కాంక్రీట్ యుగం చేసేసి. అందుకని నేను చెప్తాను, ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కనీసం 2 అడుగుల స్థలమన్నా ఉంచండి, అందులో చిన్న మొక్కలు వేయండి, మొత్తం చేయకండి అలాగా, అలా చేయబోకండి అని ఎక్కడికి వెళ్తే అక్కడికి చెప్తాను. వింటారండి ఆ మాట? ఇదంత మట్టి వచ్చేది ఇక్కడికి. ఆ తర్వాత ముఖం మార్చుకొని శరీరానికి ఇరిటేషన్ వచ్చేసి ఇంకో జబ్బు వచ్చి డబ్బులు ఎట్టుకెళ్ళి ఆసుపత్రి పాలు చేస్తారు. కంటికి ఎంత చక్కటి ఆహ్లాదకరంగా కనపడతాయి ఆ మొక్కలు. నీ కంటికి ఎంత ఆరోగ్యం తెలుసు. అది కంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా మొక్కలు కావాలా. పచ్చదనం నీ కంటికి కనబడాలా. అది ఎక్కడ ఉంటుంది? మొత్తం అంతా కాంక్రీట్ కాంక్రీట్ కాంక్రీట్, మట్టి అనేది కనపడదు. కాలికి అసలు మట్టి అంటుకోకూడదు. అలా చేసేసుకుంటున్నాం. అలాగే అవకాశం ఉన్నంత వరకు కొద్దిగా అయిన స్థలం నుంచి అందులో పెద్ద పెద్ద మానులు కట్టి మొక్కలు వేయకూడదు, గోడలు పగలు కొట్టేస్తాయి. అలా కాకుండా చక్కగా పొదల్లాగా వచ్చి నీట్గా పూలు పోస్తాయి కంటికి ఇంపుగా, అలాంటి మొక్కలను వేసుకోవాలి. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇంత మొక్కెట్టని ఎంత అయిందో, ఎంత పువ్వులు పోసిందో, అది కదా ఎంత ఆనందం, అది సంతోషం. ఎన్ని లాభాలో దానివల్ల. అందుకని ఆ పని చేయమని చెప్తాను కదా. ఇప్పుడు దీపావళి, ఈ మందులు తగిలిడ్డాలు, కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి, ఆదేశాలు ఇస్తున్నాయి. ఇంత మట్టికే కాల్చండి, ఇంత సమయం వరకే కాల్చండి. అది ఇక్కడ అసలు కాల్చడానికి ఏం లేదు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? పొల్యూషన్ అయిపోతుంది మొత్తం. ఇదివరకు మట్టి ఉండేది, మట్టిలో కలిసి అయ్యి, ఇప్పుడు మట్టి లేదు. ఎక్కడికెక్కడ బయట ఎన్ని పడి ఉంటున్నాయి, వ్యర్థాలన్నీ కూడా అక్కడే పడి ఉంటున్నాయి. అందుకని ఏది అవసరం, ఏది అవసరం కాదు, దీన్ని మనం ఆలోచించాల. మనం పూర్వీకుల కాలం నుంచి మన మీద బలవంతంగా నెట్టివేయబడ్డాయి కొన్ని, వాటిని ఎప్పటికీ మోస్తుంటాం. ఇళ్ళ ముందు ముగ్గులు, నిజమైనటువంటి ముగ్గు మామూలుగా ఉంటుంది కదా, అలాంటి ముగ్గు వేస్తే అందులో క్రిమి సంహారకాలు ఉంటాయి. నువ్వు ఎక్కడెక్కడ బయట తిరిగి వస్తావు, నీ కాళ్ళని ఏమైనా అంటుకోవచ్చు. అసలు అవకాశం లేదు. ఇప్పుడు చెప్పులు లేకుండా నేల మీద ఎవరిని అడిగెడుతున్నారా? నీ అరికాళ్ళకి అంటుకునే ఛాన్స్ ఉందా? అసలు లేదు. ప్రతి ఓళ్ళు చెప్పులే. పుట్టిన పిల్లకి బూట్లు వేసి నడిపిస్తున్నాం, అసలు నడుస్తలేదు వాళ్ళ నేల మీద. కాళ్ళకి ఏమంటుకుంటాయి? ఈ అంటుకున్నటువంటి ఏమైనా ఉంటాయేమో, ఆ ముగ్గు మీద నుంచి నడుచుకుని వెళ్ళాలి లోపలికి. అందులో ఉండేటువంటి మందుని కాళ్ళకి అంటుకుని ఆ క్రిములన్నీ చచ్చిపోతాయి, ఇంట్లోకి రోగం రాదని ఉద్దేశంతో ముగ్గు పెట్టారు. ముగ్గు ఎత్తి తొక్కనెత్తారా? ముగ్గు తొక్కేస్తా ఉంటారు, తొక్కుకునే వెళ్ళాలి. అందుకే ఆ ముగ్గు అసలు నీ కాళ్ళకు ఉన్నటువంటి క్రిములు చేస్తాయని ఆ గుమ్మం ముందు ఎదురుగుండా ముగ్గేస్తారు, దాని మీద నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అబ్బే ముగ్గేసిన తొక్కెత్తగా తొక్కగా, మరి ఇంకెందుకు వేసుకున్నావు? ఇంకా అరుగులు ఇదివరకు మట్టితోటి అలికేవారు, అప్పుడు నీట్గా అలికి వేసేవారు ముగ్గులు. ఇప్పుడంతా గచ్చే కదా.
పెయింట్ పట్టుకొచ్చి ముగ్గులేస్తున్నారు. అంటే ఈ ముగ్గు అందం కోసమా, ఆరోగ్యం కోసమా? ఈ ముగ్గులు ఆరోగ్యం కోసం పెట్టారు. చాలా తెగుళ్ళు నీకు రాకుండా ఉంటాయని ఉద్దేశంతో పెట్టారు. ఇప్పుడు అవసరతే ఉండలేదు, ఎక్కడికక్కడ గచ్చి చేసి పరేసావు. నేల మీద నువ్వు కాలే పెడతలా, చెప్పుల మేసి తిరుగుతూ ఉన్నావు. ఇంకేం వెళ్తాయి ఇంట్లోకి? అది దీనికి అప్పుడు చెయ్యమని చెప్పేసి ఒక పద్ధతి పెట్టారు పూర్వీకులు. ఏదో ఒక మంచిది, మనకేదో లాభం జరుగుద్ది అనుకుంటే చేస్తాం, లాభం లేకుండా మనం ఏం చేయం. అప్పుడు ఇలాంటివి చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చి వస్తుంది అన్నారు కాబట్టి వేస్తారు. కొంతమంది గుడిసెలు ఏటల కాలం గుడిసె ముందు బొగ్గేస్తూనే ఉంటుంది, గుడిసెలాగానే ఉంటుంది, అది ఏం మారదు. అంటే ఆ ఇంట్లోకి రావట్లేదా? ఇంకా అక్కడ ఊడిపోయి సూర్యుడు చంద్రుడు కనపడుతుంటాడు తప్ప ఆ ఇల్లు మారి పెద్ద ఇల్లు అయ్యే అవకాశమే ఉండదు. మరి ఎందుకు పెట్టారు? ఈ ఆరోగ్యానికి మంచిది, రోగాలు పాడిన పడి డబ్బులు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. రోగాలు రావు, నీకు డబ్బులు మిగులుతాయి కదా. హాస్పిటల్ పాడేసే డబ్బులు మిగులుతాయి, నీకే మిగులుతాయి కదా. ఏమో మొత్తం పెద్దలు కొన్ని ఉద్దేశాలతో ఇలాంటివన్నీ పెట్టారు. అయితే ఈ కాలానికి అవసరమా అది చూసుకోవాలి. అప్పటి కాలానికి అవసరం, అలా చేయాల్సింది కాబట్టి అప్పుడు పెట్టారు. అప్పుడు చేయకపోతే తప్పు, ఇప్పుడు చేస్తే తప్పు అవుతుంది. అప్పుడు మందుగుండు కాల్చకపోతే తప్పు, క్రిమికీటకాలు నాశనం చేసేస్తాం మనల్ని. ఇప్పుడు కాలిస్తే తప్పు, ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. ఆ పొల్యూషన్ వల్ల శ్వాస వ్యవస్థ అంతా దెబ్బతినేస్తుంది. ఆస్తమా పేషెంట్లు అయితే అర్జెంట్గా బెడ్డెక్కేస్తున్నారు. ఆ పొల్యూషన్కి ఆస్తమా వాళ్ళైతే బెడ్డెక్కేస్తున్నారు, ఐసీయూ దాకా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ చదువు. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు, అంటే పాతకాలం బాలురం అంటే ఎప్పుడు బాలురం మనం? ఇప్పుడు ముసలాళ్ళు అయ్యాం. అంటే పాతకాలం అని అర్థం ఇక్కడ. గత కాలంలోనూ అప్పుడు ఏవో కొన్ని మూల పాఠాలు ఉన్నాయి. ఇలా ఒక మర్యాద, వాటిని అనుసరించాం. కానీ ఇప్పుడు భారం అయిపోయి కూర్చుంటున్నాయి. ఏదో రకమైన భారం ఇప్పుడు, వాటి అవసరత అయితే లేదు. ఇప్పుడు లేకుండానే వాటిని మోస్తూ ఉన్నాం మనం. చూడండి, కొంతమంది ఇంట్లో పెళ్ళి అయ్యిందంటే ఆ ఇంట్లో అప్పుడు బాగా సంపద బాగా ఉండొచ్చు కాబట్టి చిన్న చితక చుట్టాలు పట్టాలు అందరికీ కూడా బట్టలెట్టేసి ఒక పెద్ద పందిరేసేసి మొత్తం అంతా అలంకరణ చేసేసి ఒక వారం రోజుల పాటు పెళ్ళిళ్ళు చేసి ఉండొచ్చు. అప్పుడు బాగా సొమ్ములు బాగున్నాయి. ఇప్పుడు లేవు. అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మనం అలా చేయాలంటే ఎంత భారం పడద్దు నేను ఎత్తిని. అప్పటి కాలం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. అలాగే ఇప్పుడు నువ్వు చేయాలంటే అలా కుదురుద్ది. ఆ స్తోమత ఉందా ఇప్పుడు నీకు? ఎప్పుడైనా సరే మన స్తోమతను బట్టి చేయాలి తప్ప దాన్ని మించి ఎప్పుడు చేస్తావో అప్పుడే అది భారమై కూర్చుంటుంది. అంత మొయ్యలేని భారం అయిపోతుంది. ఇలాంటి భారాలన్నీ ప్రభు దగ్గరికి వస్తే తగ్గిపోతాయని ఎందుకు చెబుతాడు? నన్ను చూడు అంటాడు, నేను ఎలా నడుచుకున్నానో అలా నడుచుకోమంటాడు. ఇంకేం భారం ఉంటుంది? దీర్ఘశాంతం వహించు అంటాడు. అనవసరమైన కోరికలకి వెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేది నువ్వు కొంతకాలమే. ఈ లోకంలో ఉన్నది నువ్వు అది ఇది పోగొట్టుకోవడానికి, సంపాదించుకోవడం కోసం కాదు. నీకు ఆత్మకు అంటుకున్నటువంటి పాప పంకిలాన్ని కడుక్కోవడానికి ఉన్నావు ఇక్కడ. ఈ వాకులు 70 ఏళ్ళ నుంచిన 80 ఏళ్ళ నుంచిన ఎందుకు ఉంచాడు అంటే దీన్ని కడుక్కోవడం కోసమే. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఎఫెసీ 4:22 నుంచి మనం చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. ఎందుకు ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ? ఆ ప్రాచీన స్వభావం
మునుపటి ప్రవర్తన, శరీరాశ నేత్రాశ జీవపుడంబాలకు లోనైపోయి దేవుడు తింటే చేస్తావు అని దేని గురించి కఠినంగా ఆజ్ఞాపించాడో ఆ ఫలాన్ని చేతికి అందుకుని తిన్నటువంటి ప్రవర్తన అదేం తెచ్చింది? శాపం పట్టుకొచ్చింది. అది మన మీదకి శాపాన్ని పట్టుకొచ్చింది. కాబట్టి అది మోసకరమైంది, నిన్ను మోసం చేసింది. అది దురాశలతో కూడుకున్నది. ఎన్నో ఫలవృక్షాలు ఇచ్చిన ఆ వద్దన్న ఒకటే దురాశతో పోయి దాన్ని తినడం, అది నేను చెడగొట్టింది. దాన్ని ఇప్పుడు వదులుకోవాలంటాడు. ఆ మోసకరమైన దురాశలతో నూడుకున్నటువంటి ఆ మునుపటి ప్రవర్తనను వదులుకోవడం కోసం ఇక్కడ మనం ఉన్నాము. అంటుకున్నదాన్ని కడుక్కోవడానికి ఉన్నాం తప్ప ఇంకా ఇంకా అంటించుకోవడానికి కాదు. అంటించుకునే కొద్దీ భారం పెరిగిపోతుంది. ఒకటి వదులుతా, లేదంటే ఇంకోటి అంటుకుంటే భారం పెరుగుద్దా తగ్గుద్దా? ఇంకా పెరిగిపోతుంది కదా. ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచింది ఎందుకు? ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటాడు. ఇదంతా చిత్తవృత్తి యందు నూతన పరచడం వల్లే జరుగుద్ది అంటాడు. చిత్తం, హృదయం, దానికి ఉన్న వృత్తి, ఆలోచన, దానివల్లే శాపం వచ్చింది. మన ఆది తల్లి ఆలోచించింది, దానివల్లే శాపం తెచ్చిపెట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచన విధానం ఏం కావాలట? మారిపోవాలా, కొత్తదైపోవాలా. మునుపటి ప్రవర్తనను కప్పెట్టేయాలి. ఆ మోసకరమైన దురాశలతో కూడుకున్న ప్రవర్తనను పాతిపెట్టేయాలి. ఇక దాన్ని లెగనీయకూడదు దాన్ని. అందుకోసం ఈ లోకంలో మనల్ని ఉంచాడు. మనం ఏం చేస్తున్నాం? ఉన్నదాన్ని కడుక్కోవడానికి బదులు కొత్త కొత్తవి తెచ్చుకొని అంటించుకుంటున్నాం. మరి భారం పెరిగిపోదా? ఇల్లు ఊడ్చడం మొదలెట్టామనుకో, ఊడ్చుకుంటూ గుమ్మం దాకా వచ్చేసరికి చాలా భారం పోయినట్టే, అంతే కదా. ఎక్కడో మూలను మొదలెట్టాం, చాలా కనపడుతుంది జనాకు. మెల్లమెల్లంగా తుడుచుకుంటూ గుమ్మం దాకా వచ్చాం. ఇంకా భారం పోయిన ఇంచుమించుగా భారం పోతుంది. ఆ టైంలో మళ్ళీ పిల్లలు ఎక్కడైనా పోతే ఇంకేదో లాగేసి పిల్లలు అక్కడ చేసేస్తే ఈ భారం పెరుగుద్దా తగ్గుద్దా? ఎంత తలకాయ నొప్పిగా ఉంటుంది మనకి. పిల్లాడికి సాఫ్ చేసేస్తాం కూడా, అంత భారంగా ఉంటుంది. ఎంతకంతకు వదులుకోవడానికి, అలా వదిలించుకోవడం దేవుడు మాత్రమే మనకి చూపించగలడు. విచిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలా అన్నాడు. అందుకోసం వచ్చాడు ఇక్కడ. మళ్ళీ ఎలా సృష్టించాడు? పాపము లేని వారుగా సృష్టించాడు. దేవుని ఆలోచన తప్ప సొంత ఆలోచన లేని వారిగానే సృష్టించాడు. నరులనుగానే మనల్ని సృష్టించాడు. మన సొంత మనసు పెట్టి ఆలోచించే వారిగా ఆయనైతే చేయలే. అక్కడ పరిస్థితులను బట్టి అలా మారిపోయింది అమ్మ. దానివల్ల లోకం మీదకి ఈ ఘోరాతి ఘోరమైన పాపాలు వచ్చి పడిపోయినాయి. ఇవి భారాలు మన మీద చాలా బరువుగా ఉంటున్నాయి. ఒకసారి ఇది అంటుకున్న తర్వాత అది ఫెవికోల్ గమ్ము లాంటిది. ఈ పాపం అనేది ఈ వేలుకి అంటుకుందనుకోండి, ఇలా తీస్తే ఈ వేలుకి అంటుకుంటుంది, మళ్ళీ దీంతో ఇలా లాగితే మళ్ళీ దీనికి అంటుకుంటుంది, వదలది. మూడో వాళ్ళు తీయాలి, అప్పుడు కానీ మనల్ని వదలదు. మూడో వాళ్ళు ఎవరైనా పట్టుకుని దాన్ని తీస్తే మనకి అప్పుడు విడుదల వస్తుంది. అలానే ప్రభు వచ్చాడు, ఈ భారాన్ని తొలగించేయడానికి వచ్చాడు, పూర్తిగా విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఇస్తున్నటువంటి పిలుపు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, పాపులను స్వతంత్రులుగా చేసి వారికి విశ్రాంతిని నేను ఇస్తాను. అందుకే రండి నా వద్దకు. నా వద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు దీన మనసు కలవారు కావాలి. నా వద్దకు వచ్చిన వారు ఎలా ఉండాలి? మీరు సాత్వికులు కావాలి. మీరు నేర్చుకోవాలి అంటే, నా కాడి మీ మీద ఎత్తుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దీన మనసు కలిగి ఉండాల్సిందే. నువ్వు ఖచ్చితంగా సాత్వికుడు కలిగి ఉండాల్సిందే. ఈ రెండిటితోటి నేనంతటి జయించాను నేను. మీరు కూడా ఈ పాప భారాన్ని జయించాలి,
మీరు కూడా స్వతంత్రులు కావాలి అని అనుకుంటే ఇప్పుడే ఇదిగో నా పిలుపు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, కాబట్టి నా మీద మీ కాడి ఎత్తుకోండి. ఇది పెద్ద భారమేమీ కాదు, చాలా సులువుగా ఉంటుంది. రండి అండి, రండి. ఎత్తుకుని చూస్తే కదా భారం తేలికో తెలిసేది. ముందే అయ్యి బాబోయ్ ఇంత భారం అని చెప్పేసి ఎత్తుకోవడమే మానేస్తారు. బైబిల్లో ఇంకో చోట రాయబడింది, ప్రభు బల్ల భారం అనే మాట రాయబడింది. ప్రభు బల్ల చాలా భారం అంట. ఎలా? బల్లల్లో పాలు పొందాలంటే తీసుకోవలసినటువంటి, పాటించాల్సినటువంటి నియమ నిబంధన అవి చాలా భారంగా ఉంటాయి. వాటిని మనం వేయలేం. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్తా ఉంటే అందులో పాలు పొందకూడదు. మోసకరమైన స్వభావం నీలో ఉంటే అందులో పాలు పొందకూడదు. దేవుని శాంతి సమాధానాలు నీకు లేకపోతే అందులో పాలు పొందకూడదు. ఒకవేళ క్షమించలేని గుణం ఉంటే అందులో పాలు పొందకూడదు. ఇలా అన్నీ చెప్పాడు. ఎందుకంటే ప్రభు కలిగి ఉన్నటువంటి ఆ మనసును కలిగి ఉంటేనే పాలు పొందే అర్హత. అది ఎంత కష్టం, అది చాలా కష్టం. అందుకని ప్రభు బల్ల భారం అంటారు. అబ్బో ఇన్ని కట్టడి చేసుకోవాలా, ఎన్ని కట్టడి చేసుకుంటే కానీ అందులో పాలు పొందడానికి లేదా? ఎంత కష్టం, ఎంత భారం, ఇది ఎంత భారం. కానీ పాలు పొందిన తర్వాత ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? పాలు పొందావు, అందుకు తగిన విధంగా నేను నిర్దేశికున్నావు. అందుకుముందు నువ్వు అబద్ధం చెప్పుండొచ్చు, దాని ద్వారా నీకు ఒక భయం ఉంటుంది, ఎప్పుడు నిజం బయటపడిపోద్దు అని భయం. నువ్వు అబద్ధమే చెప్పవు ఇంకెప్పుడు, నువ్వు ఇంకే భయం ఉంది నీకు? నీ భారం తేలికైపోయేలా. ఇది వరకు చీటికి వాటికి ఏదో చిన్న చిన్న వాటిని తస్కరించే అలవాటు ఉండొచ్చు, అది పెద్ద పాపమేం కాదు. మన గోడ యువతలకు వచ్చిన పిండి టక్క తెంపుకొని కోసుకొని కూరలో వేసేసుకోవచ్చు. మన దొడ్లోకి వచ్చిందే, మనం ఏమన్నా వాళ్ళ దొడ్లోకి వెళ్ళి కోసుకొచ్చామా అని నువ్వు సరి చేసుకోవచ్చు. అది పెద్ద పాపాలు అనిపించచ్చు. కానీ కోసుకున్న తర్వాత ఎవరైనా చూసారేమో, వాళ్ళకి చెప్తారేమో, వాళ్ళకి గొడవకు వస్తారేమో అని భయం ఉంటుందిగా. నువ్వు అసలు దాని జోలికి వెళ్ళవు అనుకో, ఇక నీ భయం ఎక్కడ ఉంటుంది? భయపడాల్సిన అవసరత ఏముంది? ఇలా అనమాట. వేటిని మనం కట్ చేసేసుకుంటామో వాటి ద్వారా వచ్చే భారం మన మీద లేకుండా అయిపోతుంది. అంటే ప్రభు బల్ల భారాన్ని తగ్గిస్తుంది కానీ భారాన్ని పెంచదు. కానీ ఇవన్నీ బాబోయ్ ఇవన్నీ మన వల్ల ఎక్కడ అవుతాయి, ఇవన్నీ మనం ఎక్కడ చేయగలిగామని ముందే భారం అనేసుకొని అక్కడి దాకా రాలేకపోయే పరిస్థితులు కదా. కాబట్టి ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఎక్కడ చదువుతాం? హెబ్రీ 12 చూడడం. హెబ్రీ 12:1 నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారం, అది ప్రతి భారం, ఎన్ని భారాలే, శరీర కార్యాలన్నీ భారాలే. గలితీలో 5:19 నుంచి చెప్పినవి ఏమున్నాయో ఇవన్నీ మనకి భారాలే. తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఈ భారాన్ని, ఈ సులువుగా చిక్కుపెట్టి ఈ పాపాన్ని వదులుకోకపోతే ఇది మరింతగా భారమైపోతుంది. ఈ భారం మనల్ని స్వతంత్రులుగా ఉండనివ్వదు, దాసులమైపోతాం. అందుకని ఎందుకు మీ స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకుంటారు? ఈ లోకంలో ఉండేది కొంతకాలమే. ఈ కొంతకాలం స్వతంత్రులుగా సంతోషంగా జీవించలేకుండా ఈ పాపాల కాడి కిందకి పోతారు. ఆ భారాన్ని మోస్తూ శాంతి సమాధానం సంతోషం లేకుండా జీవిస్తారు. రండి నా దగ్గరకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు నెమ్మదిని ఇస్తాను, ప్రతి భారాన్ని తీసేస్తాను, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాను, అప్పుడు మీరు విశ్రాంతి పొందుతారు అంటూ యేసు ప్రభు ఇచ్చినటువంటి
పిలుపు కదా. ఈ నూతన వత్సరాల్లో ఈ పిలుపును అర్థం చేసుకొని మనం ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మన భారాన్ని తీసేసి మనల్ని స్వతంత్రులుగా చేసేటువంటి దేవుడు. ఆయన ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు మనకి అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చిన, లోకానికి ఇచ్చిన పిలుపు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, మిమ్మల్ని పాపపు కాడి కింద నుంచి విమోచించి మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేస్తాను. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, పాపపు ఏలుబడి కింద స్వాతంత్రం లేకుండా వాడు ఉంటాడు. కాబట్టి అటువంటి వారు ఎవరైనా నా దగ్గరకు రండి అని మీరు ఇచ్చిన పిలుపుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు మా ప్రియులు తమ హృదయాల్లో భద్రపరుచుకొని వాటిని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఆయన ఆత్మీయంగా ఫలించలాగున సహాయం చేయండి. ఎప్పుడైతే ఆరాధించబోతున్నారో మీరు ఆత్మ అయి ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు పరిశుద్ధ వాక్యానికిలో దీవించడం గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుగు వస్తున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనుని ప్రభా, నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటల నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాలను పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించలాగా సహాయం చేయమని ప్రభు మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభం నుంచి చదివితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎందుకు బ్రతికించాడట? వాటి యందు మనము నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. ఆ తర్వాత చనిపోతే మళ్ళీ తిరిగి ఆయన చేతే మళ్ళీ బ్రతికింపబడ్డాం. ఆయన ఊరిని మనల్ని సృష్టించలేదు. అలాగే యాజ్ఞాతిక్రమ పాపం చేసి మరణపాత్రులం అయినప్పుడు మళ్ళీ ప్రేమించి మన కొరకు సిలువ బలియాగం చేసి మరణ భయాన్ని మనందరి మీద నుంచి తీసేశాడు. ఎందుకొరకంటే ఒక మార్గాన్ని మన ముందు ఆయన సిద్ధపరిచాడు. అసలు మన సృష్టి
సమస్తమైన సృష్టికి ముందే నిర్ణయమైందంటాడు. ముందుగానే నిర్ణయమైందంట. ఎందుకంటే ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి 6వ వచనం, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను, ఎప్పుడు సృష్టి మనం గమనించుకుంటే ముందు సృష్టి అంతా చేసిన తర్వాత మనిషిని చేసినట్టుగా ఉంటుంది. కానీ ఈయన చెప్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే సృష్టికి పూర్వమే దేవుని సంకల్పంలో మనిషి ఉన్నాడు. యావత్ సృష్టికి ముందే మనిషి ఆయన సంకల్పంలో ఉన్నాడు. అందుకని ఆ మనిషి నిమిత్తము సృష్టి అంతా చేసేసాడు. చూడండి, మన పిల్లలు ఎవరైనా బాగా చదువుకుని అమెరికా వెళ్ళిపోయి అక్కడేదో మంచి ఉద్యోగం చేసుకుంటూ ఓ సంవత్సరంలో మళ్ళీ తిరిగి ఈ దేశానికి వచ్చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఉన్న ఇల్లు చాలా చిన్న ఇల్లు. అమెరికాకి పోకముందు ఓ చిన్న ఇంటి నుంచే వెళ్ళారు. ఇప్పుడు అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించుకుని వచ్చేటప్పుడు ఆ ఇల్లు సరిపోద్దా? కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు రాకముందే ఇక్కడ ఒక పెద్ద బంగ్లా లాంటిది కడతారు. ఎవరి కోసం కడతారు ఇది? ఆ వచ్చేవారి కోసం. వాళ్ళు ఇక్కడ రాకముందే వాళ్ళు నివసించడానికి అవసరమైన ఈ బంగ్లా నిర్మాణం సకల సౌకర్యాలతో జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి అందులోకి వెళ్తారు కదా. అదే రీతిని మనల్ని ఈ లోకంలోనికి తీసుకుని రావడానికి ముందే మన కోసం అవసరమైన దాని అంతటినీ ఆయన చేసేసాడు ముందుగానే. ఈ భూమి, ఆకాశం, సముద్రాలు, అరణ్యాలు, అలాగే పశుపక్ష్యాదులు, క్రూర మృగాలు, సముద్ర జలచరాలు ఎన్నున్నాయి, సమస్త విశ్వం. దీనంతటిని మనిషి కోసమే చేసి ఆ తర్వాత మనిషిని చేసి ఆ మనిషిని ఎలా ఆశీర్వదించాడైనా, సమస్తాన్ని లోపరుచుకొని ఏలండి అన్నాడు. ఏదైతే నేను సృష్టించానో ఇదంతా మీకోసమే, దీన్ని మీకోసమే సృజించాను. కాబట్టి దీన్ని లోపరుచుకోండి, ఆక్రమించుకోండి, దీన్ని ఏలుబడి చేయండి అని చెప్పేసి తర్వాత మనల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. అంటే విశ్వం సృష్టి ముందా మనిషి ముందా అని లెక్కేసుకుంటే దేవుని సంకల్పంలో మనిషే ముందున్నాడు. అయితే అంతకంటే ముందు విశ్వం వచ్చింది. ప్రాధాన్యత క్రమం ముందు మనిషే కదా. అలాంటి మనిషి అపరాధాల చేత, పాపాల చేత ఆయన చనిపోయాడు. మన కొరకు నడుచుకోవడానికి ఒక మంచి మార్గాన్ని అయితే ఆయన సిద్ధం చేసి ఉంటే, కొన్ని సత్క్రియల మార్గం గుండా మనం వెళ్ళాలని దేవుడు ముందుగా నిర్ణయిస్తే దారి తప్పి నడుచుకున్నారు. తద్వారా వారు అపరాధులుగాను, పాపం వల్ల చచ్చిన వారుగాను ఉన్నప్పుడు ఆయన మళ్ళీ మన రూపంలో ఈ లోకానికి వచ్చి మన స్థానంలో మన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం చేసేసి
ఇప్పుడు ఈయన మీ కొరకు సిద్ధం చేసిన ఆ సత్క్రియల మార్గం గుండా మీరు వెళ్ళండి అని చెప్పి ప్రభు చెప్పెళ్ళాడు. అదే విషయాన్ని పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, మనుష్యుడు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వాని ఎదుట మీ వెలుగును, మీ సత్క్రియల వెలుగు. సత్క్రియలు దాచబడవు. వెలుగు ఎలా అయితే దాచబడదు, అదే రీతిని మంచి పనులు కూడా దాచబడవు. జనులందరూ కూడా దేవుని మహిమపరచాలా అంటే ఆయన బిడ్డలైన మీరు మీ సత్క్రియల ప్రకాశాన్ని అందరికీ చూపించాలి అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాటలే ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నాడు. సత్క్రియల మార్గం మీరు ముందుగా నడుచుకోవాలని మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియల మార్గంలో మీరు గనక నడిస్తే ఖచ్చితంగా మీ వెలుగు జనాల్లో ప్రకాశిస్తుంది. దానిని బట్టి చూసిన వారల్లా దేవుని మహిమపరుస్తారు అని. కాబట్టి ఆయన బిడ్డల మంచి పనులను చూసి లోకం దేవుని మహిమపరిచేలా ఆయన బిడ్డలు ఉండాలనేది ఆయన బలమైన కోరికగా మనకి కనబడుతూ ఉంది. ఈ సత్క్రియలు అంటే మన పితరుడైన పేతురు తను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలని మనం చూస్తే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. చూడండి, ఒక అమరిక, ఒక్కొక్క మెట్టు, సత్క్రియల మెట్లు, ఒక్కొక్క మెట్టు ఈయన ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంట, మరొకసారి ప్రారంభం చెప్పు. మీ విశ్వాసమునందు సద్గుణం, అంటే విశ్వాసం మెట్టు నుంచి సద్గుణం మెట్టు మీదకి, సద్గుణమునందు జ్ఞానం. సద్గుణంలో నడుచుకుంటే జ్ఞానం అబ్బుతుంది, ఒక మెట్టు పైకి ఎక్కుతారు. తర్వాత జ్ఞానమునందు ఆశా నిగ్రహం. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు కోరికల నియంత్రణ వచ్చేస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు అనవసరమైన వాటిని కోరుకుని వాటిని వెంబడించి కష్టాల్లోకి పోకుండా ఉండడానికి ఆశా నిగ్రహం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ కోరికలే కదా మనిషిని పడగొట్టి, ఈ కోరికలే మనిషిలో శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితులు. కాబట్టి ఆశ అంటే కోరిక, నిగ్రహం, కోరికల్ని నిగ్రహించుకోవడం. గౌతమ బుద్ధుడు చెప్పాడు, మనిషి దుఃఖానికి కారణం కోరికలే అని. మనిషి దుఃఖానికి కారణం వల్ల కోరికలే అన్నాడు. కాబట్టి కోరికల్ని ఎప్పుడు నియంత్రించుకుంటారు, అప్పుడు తొందరగా దుఃఖంలోకి పోరు. అందుకని జ్ఞానం వల్ల ఆశని నిగ్రహించుకునే స్థితి వస్తుంది. ఆశా నిగ్రహం అనే మెట్టుకెక్కుతారు. తర్వాత ఆశా నిగ్రహమునందు సహనం. ఆశను ఎప్పుడైతే నిగ్రహించుకోవడం మొదలు పెడతామో, ఇప్పుడు మనం మంచిదాని కోసం సహనంతో కనిపెడతాం. సహనం కోల్పోవడం వల్లే చాలా చాలా సమస్యలు కూడా. కాబట్టి సహనం అనే మెట్టు. తర్వాత సహనమునందు భక్తి. ఇప్పుడు అసలైన భక్తి ఇప్పుడు వస్తుంది. అప్పుడు దాకా నిలకడలేని భక్తి. ఏదో భక్తి ఉందనుకుంటాం తప్ప అది నిలకడగలిగినటువంటి భక్తిగా ఉండదు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు అందరము దేవుని యందు భక్తి గలవారమేం కాదు. భక్తి గలవరము అని అనిపించుకుంటున్నాం అంతే. అసలైన భక్తి ఎప్పుడు వస్తుంది? ఆశల్ని పూర్తిగా నిగ్రహించుకొని పూర్తి సహనంతో ఎప్పుడు ప్రభు సన్నిధిని కనిపెట్టగలుగుతామో అప్పుడు భక్తి కుదురుతుంది.
అప్పుడు భక్తి యందు ఇప్పుడు ఈ భక్తిలోంచి అన్నీ పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే ఈ భక్తిలో మనం స్థిరపడతామో అప్పుడు అందరూ మనకి సహోదరులుగా కనబడతారు. ఓ తల్లి బిడ్డల్లా కనబడతారు. ఓ తల్లి బిడ్డలు ఒక్కొక్కడు మాట తూలినా రెండోవాడు పెద్దగా ఏం పట్టించుకోడు. మా తమ్ముడే కదా లేదా మా అన్నయ్య కదా. సహోదరుల మధ్య నుండి ప్రేమ అలా ఉంటుంది. అది బయటపడి ఏదనంటే తోక తొక్కిన త్రాసలా కయ్యం లేస్తారు కదా. ఎప్పుడైతే నిజమైన భక్తి కుదురుతుందో అప్పుడే నిజమైన సహోదర ప్రేమ వస్తుందన్న. అందరినీ తోబుట్టువుల్లా ప్రేమించగలిగేటువంటి స్థితి. చూడండి మెట్లు ఎలా ఉన్నాయో. దేవుడు ఈ మార్గంలో పెట్టాడు మనల్ని. ఈ సత్క్రియలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ మార్గంలో మనం ముందుకెళ్ళాలని దేవుడు మన ముందు పెడితే దాన్ని మనం పక్కన పెట్టేసి మన ఇష్టానికి నచ్చిన మార్గాల్లోకి పోతూ మరింతగా కష్టాల్లోకి పోయి మరణం మన మీద ఏలుబడి చేసే స్థితికి జారిపోతున్నాం. తర్వాత ఉందమ్మా, సహోదర ప్రేమ యందు దయ. ఇక దయ ఎప్పుడు వచ్చేసిందో ఇక అంత దేవుని పోలికి వచ్చేస్తారు. దేవుడు దయ కలిగిన వాడు. ఆయన పక్షపాతం ఉండదు. ఇంకా సహోదరులా మరొకరా అందరినీ ప్రేమగా దయగా చూసుకోవడం. ఎన్ని మెట్లు చెప్పుకొచ్చి అడిగినా అమ్మా 8 మెట్ల 8 మెట్లు కదా అష్టసోపాన మార్గం. 8 మెట్లు. అది దాటితే 9th అది స్టేబుల్. 9 స్థిరమైనటువంటిది అన్నమాట. అక్కడికి మనం చేరుకుంటాం, ప్లాట్కి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఎవరు మనల్ని పడదోలేరు, లాగలేరు. మనం కూడా తూలి పడేటువంటి ఛాన్స్ కూడా ఇంకా ఉండదు అని చక్కటి ఈ మెట్లను దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి ప్రభు బల్లలో పాలు పంపులు పొందేటువంటి వారు వీటన్నిటిని గురించి ఆలోచించుకోవాలి. అసలు దేవుడు నన్ను ఎందుకు చేశాడు అంటే ముందుగానే ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గం గుండా నేను నడవడం ద్వారా అనేకులకు నేను ప్రకాశించి నా ద్వారా నన్ను సృష్టించిన దేవుని నామం ఘనపరచబడాలా అనే ఉద్దేశంతో దేవుడు నన్ను చేశాడు. మరి ఇది జరుగుతుందా? నా వల్ల నన్ను బట్టి దేవుని నామం మహింపరచబడుతుందా? అందుకు రుజువు ఏంటంటే ఈ అష్టమార్గాలను చూసుకోవాలి. ఇలా మనం ఉంటే దయదాకా మనం ఎదిగితే ఆ మార్గంలో మనం నడుస్తున్న వారి లెక్కలోకి వస్తాం. లేని పక్షంలో మన వల్ల దేవుని నామానికి అవమానమే తప్ప ఘనత లేదు. ప్రభువే చెప్పినటువంటి మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ఎవరు ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు. తీతు 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన కోసం తనకు తానే అర్పించుకున్నాడు అని చెప్పేసి తీతు మన కోసం రాస్తాడు కదా. కాబట్టి మరి ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు? తీతుకు పౌలు గారు రాశారు, ఆయనే చెప్పినాడు. అలాగే పేతురు గారు చెప్తున్నాడు. దాని మన కోసం దేవుడు సత్క్రియల స్టెప్స్, ఈ సత్క్రియల మెట్లు ప్రభుదాకా మనల్ని చేరుస్తాయి. అటువంటి ఒక మంచి మన ఇంటికి మెట్లు వేసుకుంటాం కదా. ఈ మెట్లల్లో లెక్క తప్పి ఒక్కొక్కసారి
ఓ మెట్టు పల్లం అవుతుంది, ఓ మెట్టు హైట్ అవుతుంది. అప్పుడు నడక సాఫీగా ఉంటుందా? మనకు తెలిసిపోద్ది. ఓ మెట్టు పైకి లేచింది, అక్కడ తేడా వచ్చేది ఖచ్చితంగా నడక. ఏంటలా ఉంది అనిపిస్తాను. సమానంగా ఉండాలన్నీ. ఏది లెక్క తప్పకూడదు, తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. ఒక్క లెవెల్లో మెట్లు వచ్చాయంటేనే అవి మంచి సోపానాలు అంటాం. సోపానం అంటే మెట్టే. అవి మంచి సోపానాలు అంటాం. దేవుడు మన ముందు పెట్టినవన్నీ మంచి సోపానాలే. ఈ లెక్క తప్పకూడదు. మనం కరెక్ట్గా అలానే మనం నడుచుకుంటేనే అవి దేవుని దగ్గరికి మనల్ని చేరుస్తాయి, ఆయన సమీపస్తుల్ని చేస్తాయి. అందుకోసమే ఇవి మన ముందు పెట్టాడు. ఇప్పుడు ప్రభు బలలో పాలు పొందేటువంటి వారు ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా, సరిగా అమర్చుకున్నారా? ప్రభు అమర్చిన మార్గంలోనే మనం పద్ధతిగా నడుస్తున్నామా? ఎక్కడ దేన్నైనా చదువుతున్నాం, ఇది ఎలా ఉంది అలా కాదు, ఇలా ఉంది అలా కాదు అనుకుంటే పాడైపోతాయి. దేవుని ఏర్పాటును మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇది కొంచెం డౌన్ అయింది, ఇది కొంచెం ఎత్తయింది, ఏదో మనంగా ఊహించుకొని మారిస్తే మొత్తం సెటప్పే మారిపోద్ది. దేవుడు ఎలా మన ముందు పెట్టాడో అలానే మనం వెళ్ళాలి తప్ప మనం ఎక్కడ సొంత ఆలోచన అందులో తోచకూడదు. అలా సొంత ఆలోచన దూర్చామా మన అమ్మలాగా శాపం వైపుకి వెళ్ళిపోతాం. మన ఆది తల్లి సొంత ఆలోచన చేసే కదా సాఫీగా నడుస్తున్నటువంటి ఆ నడకని డిస్టర్బ్ చేసేసింది, పాడు చేసేసింది. కాబట్టి మనం దేవుడు ముందుగా మనం నడవాలని మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ మార్గం, ఆ సోపానాల్ని ఒక్కటొక్కటిగా అధిరోహించుకుంటూ చివరికి నిరీక్షణ మెట్టు మీదకి మనం చేరుకోవాలి. అలా చేరుకుంటేనే ఆయన బల్లలో అంటే ఆయన దేహంలో రక్తంలో పాలు పుంపులు పొందే అర్హత మనకు లభిస్తుంది. పూర్తిగా సోపానం మీదకి వెళ్ళిపోయి కూర్చొని తినాలి తప్ప 2 మెట్ల కిందుండి ఇలా అందుకొని తిందాం అనుకోకూడదు. సాఫీగా ఉంటుంది అది సాఫీగా ఉండదు. సోపానం మీదకి వెళ్ళిపోయి అక్కడ రిలాక్స్గా కూర్చొని అప్పుడు భోజనం చేస్తే అది కదా తృప్తి. అంతేగాని కింద మెట్ల మీద ఉండి చెయ్యల్లా చాపి అందుకొని తీసుకొని కార్యక్రమం అలా ఉంటుందంటారా? అస్సలు బాగోదు. అలా మనం ఉండకూడదు. పూర్తిగా నిరీక్షణ మెట్టు మీదకి వచ్చేసాం. రక్షణ నాకు సాకారం అయిపోయింది, ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు హ్యాపీ అని పౌలు గారిలా చెప్పగలిగేటువంటి స్థితి. దాన్ని మనం సాధించుకోవాలి, అక్కడికి చేరుకోవాలి. అప్పుడు ఆయన దేహం ఆయన రక్తం మనకి మరింత బలాన్ని ఇస్తాయి, మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి, మరింత స్థితప్రజ్ఞత అంటారు, అది మనకిచ్చి నడిపించేదిగా ఉంటుంది. లేని పక్షంలో అది మనకి కీడే, దానివల్ల మనకి మేలు ఉండదంట. అది మర్చిపోకూడదు. ఆ షరతు ఎప్పుడు మర్చిపోకూడదు. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో చెప్పాడు 28 ప్రాంతంలో. కాబట్టి అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని అందుకు తగిన విధంగా మనల్ని మనం సరి చేసుకుని ఇందులో పాలు పొందితే అప్పుడు మనకి మేలు కలుగుతుంది. దేవుని మాటల్ని దీవించునుగాక.